బెజవాడలో పశ్చిమ సీట్ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందన్న ప్రచారం నేపథ్యంలో టికెట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ పంచాయతీ చివరికి పవన్ దగ్గరకు చేరింది. వెస్ట్ సీట్ను జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేస్తోంది. వాళ్లను బుజ్జగించే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వస్తే సహకరించాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తాము రేసులో ఉన్నామనే సందేశం ఇస్తున్నారు. 2014లో పొత్తులో భాగంగా పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుబడుతోంది. అందుకే ఈసారి ఆ సీట్పై కన్నేసింది. గత ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన జనసేన అభ్యర్థి పోతిన మహేష్ ఈసారి విక్టరీ కొట్టి చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు. వరుసగా వెస్ట్ సీట్ నుంచి 2 సార్లు గెలిచిన వైసీపీ ఈ దఫా హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో ఉంది. 3వసారి అభ్యర్థిని మార్చిన అధికార పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. బెజవాడ పశ్చిమ రగడపై మరింత విశ్లేషణ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. బెజవాడ పశ్చిమ సీటు పంచాయతీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరుకుంది. ఎందుకంటే ఈ సీటు మొదటి నుంచి కూడా జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తారని పూర్తి స్థాయిలో నమ్మిన జనసేన వర్గాలు ప్రస్తుతం ఆ సీటు బీజేపీకి కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో వరుసగా వారం రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లో తమ ఆందోళన అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోతిన మహేష్కి టికెట్ జనసేన నుంచి కేటాయించాలని ప్రధాన డిమాండ్తో ఆయన వర్గం అయితే వారం రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లో తమ నిరసనని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ టికెట్కి సంబంధించి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా పోతిన మహేష్ కలిసినట్టుగా తెలుస్తోంది. టికెట్ కేటాయింపు అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఆయన పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో అటు బీజేపీకి సీటు కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అడ్డూరి శ్రీరామ్తో పాటుగా ఇతర నేతలు కూడా ఆత్మీయ సమావేశాలను నియోజకవర్గంలో పోటాపోటీగా నిర్వహిస్తూ కూడా తాము రేసులో ఉన్నామనే విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే ముమ్మరం కూడా చేసిన పరిస్థితి. వాస్తవంగా విజయవాడ సెంట్రల్ సీటుని బీజేపీ ఆశించినప్పటికీ కూడా అప్పటికే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా బోండా ఉమ్మని ప్రకటించిన నేపథ్యంలో ఆ సీటును ప్రస్తుతం బీజేపీకి అలాట్ చేసే పరిస్థితి కూడా లేని నేపథ్యంలో జనసేన నుంచి విజయవాడ వెస్ట్ సీటుని పవన్ కళ్యాణ్ బీజేపీకి ఇచ్చే దిశగా ఆలోచనలు కూడా చేశారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సీటు మీద కూడా ఇప్పుడు బీజేపీ కూడా పోటీ చేయడానికి కొంతమంది ఆ నేతలు అయితే ఆ పార్టీలోని నేతలు కూడా సిద్ధమవుతున్నప్పటికీ కూడా గతంలో ఓడిపోయాము. 2014లో ఈ సీటు బీజేపీకి పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చినా కూడా ఓటమి పాలయం కాబట్టి ఓడిపోయే సీటు తమకు వద్దని కూడా బీజేపీలోని మరో వర్గం కూడా ఇదే డిమాండ్ని కూడా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి ఈ సీటు విషయంలో ఒక తీవ్రమైన పోటీ అయితే నెలకొంది. అటు టీడీపీకి ఇటు జనసేన నేతలకి మధ్య. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వీళ్ళిద్దరూ కూడా బల ప్రదర్శనలు నిర్వహించి టికెట్ని టీడీపీకి ఇవ్వాలి అని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు అనేక విధాలుగా చేసినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం మాత్రం పొత్తులో ఈ సీట్ని జనసేనకి ఇస్తున్నామనే సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత నుంచి టీడీపీ నేతలందరూ కూడా సైలెంట్ అయిన పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో తమకే ఖచ్చితంగా సీటు వస్తుందని ఆశించినటువంటి జనసేన నేతలు కూడా అనూహ్యంగా బీజేపీకి సీటు వెళ్తుందన్న ప్రచారంతో కంగుతున్న పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గత 5 ఏళ్లుగా ఇక్కడ పనిచేశాం కాబట్టి ఈ సీట్ని జనసేనకి కేటాయించాలని ప్రధాన డిమాండ్తో అయితే పార్టీ నేతలు అయితే పూర్తి స్థాయిలో ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల్లో కూడా ఈ సీటు నుంచి జనసేన పోటీ చేసింది. అదేవిధంగా ప్రజారాజ్యం నుంచి కూడా ఈ సీటు గెలిచిన నేపథ్యంలో ఖచ్చితంగా పశ్చిమ సీట్ని అయితే జనసేన కేటాయించాలని ప్రధాన డిమాండ్తో అయితే అక్కడ పార్టీ నేతల ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. చివరిగా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఈ సీటు పంచాయతీని కూడా పెట్టిన నేపథ్యంలో ఆయన హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా తాను పనిచేస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అటు టీడీపీ నుంచి నేతలు సైలెంట్ అయినా జనసేన బీజేపీ మధ్య కొత్త పోరు అయితే కూటమిలో మొదలైంది కాబట్టి పశ్చిమ సీటు ఎవరికి కేటాయిస్తారనే అంశం మీద అయితే రసవత్తరంగా అయితే ప్రస్తుతం రాజకీయం అయితే కొనసాగుతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.